ప్రభు నామమున కూడి వచ్చిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన విశ్వాసులకి, బంధుమిత్రులకి, స్నేహితులకి, మా సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నిజంగా ఎంత ధైర్యంగా నిలబడ్డామంటే దేవుడు మా పట్ల చూపించిన గొప్ప ఆదరణ, గొప్ప ప్రోత్సాహం, గొప్ప ధైర్యం. నేను మొదటి నుంచి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి కొంచెం లేట్ అయినా ఓపికగా వినండి, నేను త్వరగానే ముగించేస్తాను. మా వివాహం అయిన తర్వాత పాప పుట్టింది, అపూర్వ. తర్వాత బాబు. ఆ బాబుని 3 months అప్పుడు పిండంగా రూపింపబడేటప్పుడు మా అమ్మకి ఒక స్వరం వినపడింది. అమ్మ, మీ పాపకి నేను బాబుని ఇస్తున్నానని ఆమెకి స్వరం వినపడింది. ఆ విడపడిన రీతిగానే దేవుడు చక్కటి బాబునిచ్చాడు. తను ఎదుగుతున్నాడు. 2వ సంవత్సరంలో ఒక రోజున 2-story బిల్డింగ్ నుంచి కింద పడిపోయాడు. ఆ టైంలో కూడా దేవుడు ఎంతో ఆ వ్యక్తి పట్ల, బాబు పట్ల కృప చూపించి ఏ ఫ్రాక్చర్ అవ్వకోకుండా చిన్నపాటి గాయం ద్వారా దేవుడు ఎంతో ఆ రోజు స్వస్థపరిచాడు, బ్రతికించాడు, లేవనెత్తాడు. అలాగే వెతుకుతున్న సందర్భంలో ఒక రోజున కొంచెం పెద్దవాడు అయిన తర్వాత 10th class అయిపోయిన తర్వాత ఒక రోజున బండి వేసుకెళ్ళి వాటర్ తేవడానికి అని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక కుక్క వచ్చేసి తన బండి మీదకి వచ్చేసి బండిలో పడిపోతే బండి వెళ్ళిపోయి కరెంట్ స్తంభానికి కొట్టేసింది. అసలు బండి చూస్తే ఆ బండి మీద ఉన్న వ్యక్తి చనిపోయాడు అనుకుంటారు, అంతలాగా అయిపోయింది. కానీ బాబుకి ఎంత దెబ్బ కూడా తగలకుండా దేవుడు ఆ రోజు ఎంతో కాచి కాపాడాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. ఏ పరిస్థితుల్లో అయినా చాలిన దేవుడు ఆయన. కానీ ఆ టైంలో దేవుడు ఆ బాబుకి ఒక చిన్న దెబ్బ కూడా తగలకుండా ఎంతో సురక్షితంగా కాపాడుతూ వచ్చాడు. అక్కడ ఉన్న వారందరూ ఈ బండి మీద ఉన్న ఎవరో చనిపోయి ఉంటారు అనుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతో కృప చూపించాడు. అలా ఎదుగుతూ ఉన్నాడు. చక్కగా 10th class ముగించుకున్నాడు. 10th classకి రాకముందే ఒక 7-8 సంవత్సరాలప్పటి నుంచే కాంగో ప్లే చేసేవాడు. చిన్నవాడిగానే ఉండేవాడు, చక్కగా కాంగో ప్లే చేసేవాడు. అసలు అందరూ వాడు ప్లే చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా కాంగో ప్లే చేస్తున్నాడని. అలాగే చిన్ననాటి నుంచి దేవుని పరిచర్లో వాడబడేవాడు. దేవుని సేవకులకి ఎంతో సహకారిగా నిలబడేవాడు. ఎవరి ఇంటికి వచ్చినా ఎంతో అగ్గగ్గలాడేవాడు. అలా దేవుని పరిచర్లో వాడబడుతున్నాడు. మరి ఇంటర్ అయిపోయింది. ఆ ఇంటర్కి వెళ్ళకముందే ప్యాడ్ కూడా నేర్చుకున్నాడు. ప్యాడ్ కూడా చక్కగా ప్లే చేసేవాడు. ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక రోజున పాస్టర్ గారు అన్నారు, ఇంకా నేను బైబిల్ ట్రైనింగ్కి పంపిద్దాం అనుకుంటున్నాను అని. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళకముందే మా ఇంట్లో ఒక సంవత్సరం, కరోనా టైం కదా, ఒక సంవత్సరం ఇంట్లోనే ఉన్నాడు. ఆ టైంలోనే మేము పైన ఇల్లు కట్టడం జరిగింది. ఆ ఇంటికి ఎంతో పరిచర్య చేశాడు, చాలా పరిచర్య చేశాడు. వాళ్ళ నాన్నగారు ఏం చూసుకోలేదు కానీ మొత్తం తనే చూసుకుని ఎంతో పరిచర్య చేశాడు. నేను అనేదాన్ని, నువ్వు కట్టుకున్నావు కదా ఇంట్లో, నీవే ముందు కానీ అనేదాన్ని. మేము నివసించడానికి ఒక నివాసం మాకు సిద్ధపరిచి మా బాబులోకి అతను జాలించాడు. అయితే అలా జరిగిన తర్వాత వాళ్ళ నాన్నకి ఎంతో సపోర్ట్గా ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు మీటింగ్కి వెళ్తున్నారంటే గబగబా షూ తుడిసేసేవాడు, కారు కడిగేసేవాడు. వాళ్ళ నాన్నకి వాటర్ బాటిల్ నీళ్ళు పట్టేసి బైబిల్ ఇచ్చుకుని కారు డోర్ తీసి వాళ్ళ నాన్నగారిని ఎక్కించి డోర్ వేసి పంపించేవాడు. అలా అంత పరిచర్య చేసేవాడు. తల్లిగా నా పక్కనే ఉండి ఏం కావాలన్నా ఏదో ఒకటి నాకు చేయటానికి ముందుకు వస్తూ ఉండేవాడు.
ఏదన్నా చపాతీ ఏదైనా చేయాలంటే వాడే పిండి కలిపి వాడే చేసి ఇచ్చేవాడు. అలాగా నాకు ఎంతో సపోర్ట్గా నిలబడేవాడు. తన అక్క పట్ల బాధ్యత కలిగి ఉండేవాడు. సంఘబిడ్డల కంటే ఇంకా చెప్పుకోక్కర్లా, కుటుంబం కంటే ఎక్కువగా సంఘబిడ్డలతో సహవాసం చేసేవాడు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ అవసరత ఉన్నా, ఏది చేయాలన్నా నేనున్నాను అని ముందుకెళ్ళేవాడు. ఒక మీటింగ్ జరుగుతుందంటే అక్కడ టేబుల్ వేయడం కానించి మైక్ సిస్టమ్ పెట్టడం కానించి సమస్తం వాడే చూసుకునేవాడు. అసలు వాళ్ళ డాడీ ఏం చూసుకోకుండా వాడు, వాళ్ళతో ఉన్న యవనస్తులు వాళ్ళందరూ చూసుకునేవాడు. అలాగా ప్రతిదీ ఆ టయానికి సమకూర్చేసేవాడు, సిద్ధపరిచేవాడు. మంచిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మంచిగా అలాగా పరిచయం చేస్తూ వచ్చాడు. తర్వాత ట్రైనింగ్కి వెళ్తూ కన్నానా నువ్వు అంటే తను అన్నాడు, నేను డిగ్రీ చదువుదాం అనుకుంటున్నాను అన్నాడు. వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఇలా నువ్వు ట్రైనింగ్కి వెళ్తే నీకు చక్కటి వయసు వచ్చేటప్పటికి మంచిగా దైవ సేవకుడుగా ఉంటావు, పరిచర్య చేయొచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారి పాట పట్టుకుని ముందుకు వెళ్ళలేదు. కానీ నేను ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను, దేవుణ్ణి అడుగుతాను, దేవుడు వెళ్ళమంటే వెళ్తాను అని ఒక 3 రోజులు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని తర్వాత వెళ్తానని వాళ్ళ నాన్నగారికి చెప్పారు. అలాగా వాడు వెళ్తానన్నప్పుడు చక్కగా మీటింగ్ పెట్టి వాడిని పంపించాం. వాడు ట్రైనింగ్కి వెళ్ళక ముందు పరిచర్య చేసేవాడు. నేను పాస్టర్ అబ్బాయిని కదా, హుందాగా ఉండాలి, ఒక పాస్టర్ అబ్బాయిలాగా ఘనంగా కనపడాలి అని అనుకునేవాడు కాదు. అందరితో కలిసిపోయి అందరిలో ఒక పిల్లవాడిలాగా ఉండేవాడు. మా విశ్వాసుల కుటుంబాల్లో ప్రార్థన జరిగితే ప్రత్యేకంగా భోజనం పెడతాం, బండిబాబు లోనకరా అంటే కాదు మీ పాస్టర్ గారికి పెట్టుకోండి, నేను బయటే తింటాను అని పిల్లలందరితో కలిసి బయటే తినేవాడు. అలాగా అందరితో కలిసి ముందుకు సాగేవాడు. సరే ట్రైనింగ్కి వెళ్ళాడు. ఒక 6 నెలలు చక్కగా పూర్తి చేసుకున్నాడు. ఆ పండగ దినాల్లో క్రిస్మస్, జనవరి 1 పండగ దినాల్లో మా మధ్యకి వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళు చాలా మార్పు నేను చూశాను. అంతకుముందు సరిగా భోజనం చేసేవాడు కాదు, సరిగా తినేవాడు కాదు. ఏ పని ఉంటే ఆ పనిలో ముందుకు వెళ్ళిపోయేవాడు, కానీ తినాలి, పడుకోవాలన్న ఆతృత అతనిలో ఉండేది కాదు. ఆ ట్రైనింగ్కి వెళ్ళొచ్చాక చక్కగా భోజనం తింటూ నేర్చుకున్నాడు. ఎన్ని బట్టలు ఉన్నా తనకు నచ్చిన షర్టు 1-2 ఉండే అయ్యే వేసుకుని తిరిగేవాడు. ఆ ట్రైనింగ్కి వెళ్ళొచ్చాక తనకున్న షర్ట్లన్నీ వేసుకోవటం మొదలెట్టాడు. ఇలా తనలో మార్పు నేను చూస్తూ వచ్చాను. వెళ్ళక ముందే చాలా ప్రార్థన చేసేవాడు, ఆరాధన చేసేవాడు, ఫ్యాడ్ ప్లే చేసేవాడు. అలా దేవుని పరిచయలో ఎంత ఘనంగా వాడబడ్డాడు. అలా అయిపోయింది. జనవరి 1 31 నైట్న వాగ్దానాలు తీసుకున్నాం అందరం. ఆ వాగ్దానాలు తీసుకున్న తర్వాత ఇంకా అక్కడే ఉన్నాం. ఇక్కడే ఈ ప్లేస్లోనే 31 నైట్ ప్రేయర్ జరిగింది. వాగ్దానాలు తీసుకున్నాం. ఆ వాగ్దానం తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, అమ్మ నీ కొడుకు అంటే ఏంటనుకున్నావు, నీ కొడుకు చూడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో అని ఆ వాగ్దానం నాకు చూపించి చాలా సంబరపడిపోయాడు. ఆ వాగ్దానం ఏంటంటే నేను పేరు పెట్టి పిలుచుకుంటుని అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం చూసి చాలా సంబరపడిపోయాడు. నేను కూడా చెప్పాను, దేవుడికి నువ్వంటే దేవునికి ఇష్టం, అందుకే నీకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ధైర్యంగా దేవుని పరిచయంలో ముందుకు సాగొచ్చు అని మేమిద్దరం మాట్లాడుకున్నాం. అలా అయిపోయింది. జనవరి నెలలోనే 15వ తారీఖున మళ్ళీ బెంగళూరు వెళ్ళాడు. వైవంలో జాయిన్ అయ్యాడు. బెంగళూరులో 3 నెలలు ఆ ప్రాసెస్ ట్రైనింగ్లో ఉన్నాడు. చాలా బెంగళూరు వెళ్ళిన తర్వాత చాలా ఆత్మీయంగా ఇంకా బలపడుతూ వచ్చాడు, విశ్వాసంతో బలపడుతూ వచ్చాడు, మరింత ప్రార్థన జీవితాన్ని పెంచుకున్నాడు. ఒక రోజున వాళ్ళ నాన్నగారు డబ్బులు ఉన్నాయో లేవో అని అడుగుతలేదు ఈడని ఒక 1000 రూపాయలు వేశారు. వేసిన ఒక గంటకో 2 గంటలకో ఫోన్ చేసి, నాకు డబ్బులు చాలా అవసరం, కానీ నిన్ను అడగకూడదు అనుకున్నాను, దేవుడిని అడుగుతున్నాను, విశ్వాసం ఉంచితే దేవుడు ఇస్తాడు కదా అని నేను దేవుడిని అడుగుతున్నాను, అద్భుతంగా నువ్వు దేవుడు నాకు పంపించాడు అని ఫోన్ చేస్తూ వచ్చాడు. అలాగా దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకున్నాడు, ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు, విశ్వాసంతో ఎదగటం నేర్చుకున్నాడు. అలా దేవుని పరిచయంలో ఉన్నాడు. బెంగళూరు వెళ్ళకముందే క్రిస్మస్
క్రిస్మస్ జనవరి 1 సందర్భంలో ఇక్కడ ఉన్నప్పుడు కొద్ది మాటలు ఒక 5 నిమిషాలు చెప్పమని పాస్టర్ గారు అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ పోతవరంలో చెప్పించారు. అలాగే అచ్యుతపురాన్ని చెప్పించాడు. అచ్యుతపురాన్ని చెప్పించినప్పుడు వాడు ఒక మాట చెప్తూ వచ్చాడు. అయితే చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయడం నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై మనం ఉన్నాము అని ఆ మాట చదివించి ఒక మాట చెప్తూ వచ్చాడు. మనము ఏర్పరచబడిన వారము, మనం దేవునికి ఒక స్పెషల్, దేవునికి మనం ఒక ప్రత్యేకమైన వారము అని ఆ మాట చదివి ఆ మాట చెప్పినప్పుడు అందరిలో ఆ మాట ప్రవాహాన్ని కలిగించింది. రోమాలని నెక్కబొడిచి అందరిలో మాట ప్రవాహాన్ని కలిగించింది. నిజమే, దేవునికి ఒక మన స్పెషల్ కదా, మనం ఎవరికి పనికిరాము, ఎందుకు కొర్రాము అని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం. కానీ దేవునికి మనం స్పెషల్, దేవునికి మనం ప్రత్యేకమైన వారమని ఆ రోజు అందరూ కదిలింపబడుతూ వచ్చారు. అలాగే దేవుని పరిచయంలో వాడబడుతూ వచ్చాడు. 3 నెలలు బెంగళూరులో ఉన్నాడు. తర్వాత వాళ్ళు హౌస్ విజిటింగ్ కోసమని, సువార్త ప్రకటన కోసమని వాళ్ళు తణుకు పంపించారు. తణుకు వచ్చాడు. మరి వాళ్ళందరూ ఏమో అక్కడ ఉన్న వాళ్ళందరూ మిజోరాం వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారని వీడు తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలని వీడిని ఇటు పంపించారు. మరి వచ్చినప్పుడు చాలా పరిచర్య చేశాడు. ఆ మాస్ ఏరియాలో చిన్నపిల్లల దగ్గర చాలా పరిచర్య చేశాడు. అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి స్వస్థపరచబడ్డాడని చెప్పాడు. ఇలాగా దేవుని పరిచర్లో ఒక వారం 10 రోజులు వాడబడ్డాడు. మాకు ఎప్పటికప్పుడే ఫోన్ చేస్తూ ఉండేవాడు, ప్రార్థన చేయమంటూ ఉండేవాడు. వాడబడి ఒకరోజు అనుకోకుండా కాలువ కాడికి వెళ్ళటం దేవుని చిత్తమైంది. దేవుడు ఆ సమయానికి అక్కడికి నడిపించాడేమో, అక్కడ కనపడకపోవటం, ఇదంతా మనకు తెలిసిన సందర్భమే. అయితే తను బ్రతికి ఉన్న దినాల్లో ఎంతో పరిచర్య చేశాడు. 19 సంవత్సరాలు నిండలేదు కానీ 100 సంవత్సరాలు పరిచర్య చేసినట్లుగా చేశాడు. అలా దేవుని పనిలో పరిచర్లో ముందుకు సాగుతూ వచ్చాడు. ఇంకా ఆ రోజు బుధవారం సాయంత్రం మేము ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళి వస్తుంటే ఫోన్ వచ్చింది. ఎలానే తెలియదు, ఒకసారి రండి అని ఫోన్ చేశారు. భాస్కర్ వాళ్ళు వెళ్ళారు బాబా. నేను ఇంటి దగ్గరే ఉన్నాను. నైట్ అయిపోతుంది, రావట్లేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. మా వాళ్ళందరూ వస్తున్నారే విశ్వాసి, వాళ్ళందరూ అంటున్నారు ఏం లేదు పాస్టర్ గారు యాక్సిడెంట్ అయిందంట, తీసుకొస్తారు, సేపటికి వచ్చేస్తారు అని చెప్పేవాడు. అలా రాత్రి నాకేమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కాసేపు మాడబడుచు నేను ప్రార్థన చేసాం, ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇంకా అసలు నేను ఏదో ఒక అయోమయంలో ఉన్నాను. ఆ రాత్రి అర్ధరాత్రి అయిపోయింది. ఆ టైంలో సియోన్ కుమార్ గారు, మా పాస్టర్ గారు వచ్చారు. వచ్చి సియోన్ కుమార్ గారి దగ్గరికి వచ్చి, అమ్మ బాబు నీళ్ళలో పడిపోయాడు, దొరుకుతాడు అని చెప్పి ఆయన ప్రార్థన చేసి వెళ్ళారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో దేవుడు అంటే నాకు వాగ్దానం గుర్తు చేస్తున్నాడు. నాకు వాగ్దానం ఇచ్చాడు, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది అని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వెంటనే వాగ్దానం గుర్తు చేస్తున్నాడు. నేను పిలుచుకుంటానని చెప్పాను కదా, నేను నీ పేరు పెట్టి నేను పిలుచుకుంటానని చెప్పాను కదా, నేను ధైర్యంగా ఉండమన్నాను కదా అని దేవుడు వెంటనే నాకు వాగ్దానాలు గుర్తు చేస్తున్నాడు. రాత్రంతా నా మనసులో, నా హృదయంలో వాగ్దానాలే మారుమోగుతుంది. తెల్లవారి కూడా ఉదయకాలమే వీళ్ళు బయలుదేరారు. నేను వస్తానంటే నన్ను వద్దన్నారు, తీసుకెళ్ళలేదు. ఇంకా నేను అలా పడుకుని ఉన్నాను. ఎవరు వస్తున్నారో నాకు తెలియదు, ఎవరు వెళ్తున్నారో నాకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుడు మాత్రం నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను పిలుచుకుంటానన్నాను కదా, నేను ధైర్యంగా ఉండమన్నాను కదా అని దేవుడు నాతో పదే మాట్లాడుతూనే ఉన్నాడు. 2 అలాగ అయిపోయింది. ఈ లోపల అతక్కాళ్ళు వాళ్ళ సంఘస్థులు అందరూ వచ్చారు. వచ్చి కూర్చొని ప్రేయర్ చేసి పాటలు పాడి ప్రేయర్ చేశారు. చేసిన తర్వాత లతకి చెప్తూ వచ్చారమ్మా దొరికాడు బాబు, కానీ ప్రాణంతో లేడు అని. కానీ దేవుడేమో నన్ను ధైర్యంగా ఉండు అంటున్నాడు. ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నేను బాగు చేస్తుంది అని
దేవుడు ధైర్యపరుస్తూ వచ్చాడు. అలా భావం తీసుకొచ్చినోడికి ఆ జనవంతరం చూసి వీళ్ళందరూ ఎప్పుడొచ్చారు, అసలు ఏంటి వీళ్ళందరికీ తెలిసిపోయింది, నాకే తెలియలేదా అని అనిపించింది. ఆ రోజు కార్యక్రమం ఎంతో దేవుడు ఘనంగా జరిగించాడు. బాబు లేడనే ఒక్కటే కానీ ఎంతమంది జనాన్ని మాకు ఇచ్చాడు, ఎంతమంది ఆదరించేవాళ్ళు మాకు ఇచ్చాడు అని చాలా ధైర్యం కలిగింది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసారు. అలా కార్యక్రమం జరిగింది. గురువారం కార్యక్రమం జరిగింది. ఇంకా నాకు అసలు ఈ 2 రోజులు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇంకా నేను ఒక షాక్లో ఉన్నట్టు అలా ఉండిపోయాను. నేను ఏడుస్తుంటే నన్ను ఏడవనిచ్చేవాళ్ళు కాదు, కానీ ఆ లోపల నాకు బాధ చాలా ఉండేది. 3వ రోజున శుక్రవారం మధ్యాహ్నం ఆ టైంలో హైదరాబాద్ నుంచి ఒక సహోదరి వచ్చారు. ఆమె పేరు మహిమ గారు అనుకుంటాను, నాకు సరిగా తెలియదు. అసలు ఆమె ఎవరో నాకు తెలియదు, మేమెవరో ఆమెకు తెలియదు. ఆ దంపతులు వచ్చారు. ఆమె వచ్చి నా పక్కన కూర్చుని ఆమె మాట్లాడుతుంది. దేవుడు ఆదరించిన విధానం చెప్తున్నారు మీకు అంతే. నా పక్కన కూర్చుని నా ఎదురుగా కూర్చుంది. చాలా మెల్లని స్వరంతో మాట్లాడుతుంది. ఏలియాతో దేవుడు మెల్లని స్వరంతో ఎలా మాట్లాడాడో ఆమె కూడా మెల్లని స్వరంతో మాట్లాడుతుంది. చాలా విషయాలు మాట్లాడింది. నాకు చాలా విషయాలు గుర్తులేవు, కానీ చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు ఆమె. ఆ మాట్లాడుతుంటే నాకు ఎక్కర్లేని ధైర్యం కలుగుతుంది. అప్పుడు దాకా అసలు నాకేం జరుగుతుందో కూడా తెలియదు, ఏమైపోతున్నానో తెలియదు. డాక్టర్లు వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ మాట్లాడుతుంటే ధైర్యం కలుగుతూ వచ్చింది. ఆ మాట్లాడుతూ అమ్మ, 4 దిక్కుల నుంచి 4 రకాల మాటలు వస్తాయి, వాటి వైపు చూడకుండా మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ఆ మాటలన్నీ పంపిస్తాడు అపవాది. ఆ మాటల వైపు చూడకండి, వాటిని ఆలోచన చేయకండి. దేవుని చిత్తం ఇది, దేవునికి నచ్చాడు మీ బాబు, దేవుడు కావాలనే తీసుకున్నాడు. ఆమె అసలు ఆ నైట్ వెళ్ళనందంట. ఆ నైట్ ఇలా నేను వెళ్తున్నాను, పాస్టర్ బాబు చనిపోయాడు, నువ్వు కూడా రా అంటే నేను రానందంట ఆ మేడం గారు. కానీ ఉదయానికల్లా రెడీ అయిపోయిందంట నేను వస్తానని. రానన్నావు కదా వస్తున్నావంటే దేవుడు ఎలా మాట్లాడినాను అని ఆమె చెప్తూ వచ్చిందంట. అయితే ఆ రోజు మాట్లాడుతూ దేవుడు తన ఆత్మతో నేను నింపబోతున్నాడు. సిలువలో యేసుక్రీస్తు యొక్క తల్లిని యోహాను శిష్యుడికి అప్పగించినట్లుగా, యోహాన్ని మరియకు అప్పగించినట్లుగా ఈరోజు మీ చేతికి అనేక మంది యవనస్తులు దేవుడు అప్పగించబోతున్నాడు. అనేక యవనస్తులకి ఒక తల్లిగా మిమ్మల్ని ఉంచబోతున్నాడు. అనేక యవనస్తుల బాధ్యత మీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. అలా దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు, తన ఆత్మతో నింపబోతున్నాడు. మీరు ధైర్యంగా నిలబడండి అని చాలా విషయాలు ఆమె చెప్తూ వచ్చారు. నిజంగా ఆమె మాట్లాడినప్పుడు నాకు చాలా ధైర్యంగా, అప్పటిదాకా చాలా మంది మాట్లాడారు, ఆదరించారు, ప్రార్థన చేశారు మా కోసం. అలాగే ఆ టైంలో కూడా ఆమె అలా మాట్లాడిన తర్వాత నాకు ఎక్కలేని ధైర్యం కలిగింది. అలా అయిపోయింది. చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. ఆ టైంలో మళ్ళీ నాలో ఎన్నో ప్రశ్నలు, నీ సేవ కొరకే కదా పంపించామని ఎన్నో ప్రశ్నలు నాలో ఉన్నప్పటికీ నేను దేవుని దగ్గర అనేదాన్ని కాదు, కానీ ఒకటే ప్రార్థన చేసేదాన్ని. నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే నాకు ప్రార్థన వచ్చేది కాదు. దేవుడు గొప్పవాడే కదా, గొప్పవాడైతే నీ కుమారుడు విషయాలు ఏం చేశాడు అన్న ఆలోచన వచ్చేసేది నాకు. నేను ఇంకా ప్రార్థన చేయలేకపోయేదాన్ని. కానీ మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసేదాన్ని. నేను ఆదివారం మందిరానికి వెళ్ళాను, శుక్రవారం వెళ్ళాను, ఏ రోజు మారలేదు. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ఒకటే ప్రార్థన వచ్చేది, ప్రభా నన్ను ఏం చేయమంటావు, నాకేం అర్థం కావట్లా, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో నాకు తోచట్లేదు, నన్ను ఎలా నిలబడమంటావు, నాకున్న దిక్కు నీవే కదా అని నేను ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని. ఇలా కొన్ని రోజులు నేను ప్రార్థన చేసిన తర్వాత నా ప్రార్థనకి దేవుడు అద్భుతంగా జవాబు ఇచ్చాడు. ఒక రోజున ప్రబల సార్ ఇక్కడ ఉన్నారు, వారు అలాగే నెల్లూరు నుంచి భాస్కర్ అయ్య గారు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళందరూ వచ్చారు. వచ్చి మా ఇంట్లో కొద్దిసేపు ప్రార్థన పెట్టారు. 1 గంట ప్రార్థన పెడుతూ ఆ ప్రార్థనలో ప్రబల సార్ మాట చదివించారు. ఆయన వాక్యం చెప్తూ
ఒక మాట చదివించారు. రెండో మారు ఏలియా దగ్గరికి దేవదూత వచ్చి, నువ్వు లేచి భోజనం చేయి, శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది అని ఆ మాట ఆయన చెప్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు నాతో. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నావు కదా, ఏం తోచట్లేదు అంటున్నావు కదా, నువ్వు లేచి భోజనం చేయి, నీకు శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది అని దేవుడు వెంటనే నాతో మాట్లాడుతున్నాడు. నా ఒళ్ళంతా అదలా అయిపోయింది, మాట్లాడుతున్నాడు. అలా రోజు దేవుడు నేను అడిగిన ప్రార్థించిన ప్రార్థనకి దేవుడు జవాబిస్తూ వచ్చాడు. నేను భోజనం చేస్తున్నాను కదా ప్రభా అని నేను అన్నప్పుడు దేవుడు మరొక ఆలోచన ఇచ్చాడు. నువ్వు వాక్యం అనే భోజనాన్ని భుజించు, ప్రార్థన చేయి, నీకు శక్తికి మించిన ప్రయాణం ముందుంది, నేను బలపరచబోతున్నాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అద్భుతంగా. అలా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. కానీ అందరూ వచ్చి, సేవకులందరూ వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, సేవకులందరూ వచ్చి అనేవాళ్ళు, దేవుడు రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు, ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు అని మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. అదేంటి, బాబు నుంచే దేవుడు ఆశీర్వదించవచ్చు కదా, బాబు నుంచే దేవుడు దీవించవచ్చు కదా అనిపించేది నాకు. ఆ ప్రశ్న కూడా నేను ప్రభువు సార్ని అడిగాను. అడిగితే ఆయన చెప్పుకొచ్చారు, క్రీస్తు ఈ భూలోకంలో పరిచర్య చేసినప్పుడు శిష్యులు మాత్రమే రక్షింపబడ్డారు. కానీ క్రీస్తు శిలువ బలియాగం చేసి మృతి పొంది తిరిగి లేచిన తర్వాత, శిష్యులకు ఆ బాధ్యత అప్పగించిన తర్వాత వేలల్లో 3,000 మంది 5,000 మంది ఇలా రక్షింపబడుతూ వచ్చారు. అలాగే మీ కుమారుని మరణం ద్వారా దేవుడు అనేకులు రక్షింపబోతున్నాడు. అనేకులు దేవుని వైపుకి త్రిప్పటానికి ముందుగా మీ కుమారుడు దేవుడు పిలుచుకున్నాడు అని ఆ రోజు ఆ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇలాగా నాకు వచ్చిన ప్రతి ఆలోచనకి దేవుడు జవాబిస్తూ వచ్చేవాడు, ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుడు జవాబిస్తూ వచ్చేవాడు. ఇలాగ దేవుడు నన్ను ధైర్యపరిచాడు, ఆదరించాడు. కొద్ది సమయంలోనే నేను దేవుని ఆరాధించడానికి, దేవుని సందులో ధైర్యంగా నిలబడటానికి దేవుడు నన్ను ఎంతో బలపరిచి నిలబెట్టాడు. ఇదంతా దేవుని కృప వల్లే, దేవుని యొక్క దయ వల్లే ఈరోజు నేను ఇలా నిలబడ్డాను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ టైంలో ఇంకో మాట చెప్తాను. ఆ రోజు గురువారం మేము ఎంతో ఏడుస్తున్నాం. నేను ఎంతో పాస్ట్గా నేను ఏడుస్తుంటే మా కుమార్తె వచ్చి ఒక మాట చెప్పింది, ఎందుకు ఏడుస్తున్నావు డాడీ, ఎందుకు ఏడుస్తున్నామా, నువ్వే చెప్పావు కదా ఏ సమయంలోనైనా దేవుని స్తుతించాలని, కష్టకాలంలోనైనాను సంతోషంలో ఉన్నమేను దేవుని స్తుతించాలని మీరే చెప్పారు కదా, ఇప్పుడు ఈ పరిస్థితి దేవుడు మనకు అనుమతించాడు, మనం దేవుని స్తుతిద్దాం అని ఆ చిన్న బిడ్డ మాకు చెప్తూ వచ్చింది. నిజంగా ఇలాంటి బిడ్డలు మేము పొందుకున్నందుకు మేము ఎంతో ధన్యులం. ఆ గొప్ప కుమారుని దేవుడు నాకు గర్భవాసాన్ని ఇచ్చినందుకు దంపతులుగా మేము ఎంతో ధన్యులమై ఉన్నాం. మా ద్వారా వాడికి పేరు కాదు కానీ వాడి ద్వారా మాకు విలువ ఎంతో వచ్చింది, పేరు ఎంతో వచ్చింది. ఇలా మా కొరకు సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు, ఆయా ప్లేస్లో ఉన్న బంధువులు అందరూ వచ్చి ఆ టైంలో ఎంతో ఆదరించి నిలబడి మా కొరకు ప్రార్థన చేసి మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ వచ్చారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రోజు భాస్కరయ్య గారు కూడా మాట చెప్పారు, రాజ్యంలో ఏదో ఒక మూల ఉండటే మంచిదా, రాజు దగ్గర ఉంటే మంచిదా, శ్రేష్టమా అని ఒక మాట చెప్పారు. నిజమే కదా, ఎక్కడో ఒక మూల ఉండటం కంటే మన తండ్రి దగ్గర, మన రాజు దగ్గర ఉండటం ఎంతో శ్రేష్టం కదా. అలాంటి ధన్యత నా కుమారుడికి దేవుడు ఇచ్చాడు. దేవుని దగ్గర ఉండే ధన్యత, ఆ తండ్రి దగ్గర ఉండే ధన్యత, తండ్రి దగ్గర పరిచర్య చేసే ధన్యత దేవుడు నా కుమారుడికి ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మరి మా కోసం ప్రార్థించిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా మా సంఘ బిడ్డలకి, 3 సంఘాల వారి చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళకి ఆ 10 రోజులు, ఆ నెల రోజులు వాళ్ళ పనులన్నీ మానుకుని వారి జాబులు, వ్యవసాయాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వాళ్ళ చదువులు అన్నీ మానేసి మా ఇంటి దగ్గరే ఉండి ఎంతో పరిచర్య చేశారు. వాళ్ళ సుఖం చూసుకోలేదు కానీ వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టి, లేదా వాళ్ళ సమయాన్ని ఖర్చు పెట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని ఖర్చు పెట్టి మమ్మల్ని ఎంతో మేమున్నాం అని మా కొరకు ఎంతో నిలబడ్డ ప్రతి ఒక్కరికి, యవనస్తులైన బిడ్డలకి, పెద్దలకి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, ఒకవేళ నేను ఇంకెవరి కోసం నేను చెప్పలేకపోతే దయతో క్షమించండి. మా కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సార్ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది.
మరి ఇప్పటి వరకు చక్కటి సంగతులు మనం విన్నాం. నేను గత కాలంలో చెప్పాను సాక్ష్యం, ఈసారి నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పాలనేప్పుడు వారికి కూడా ప్రేరణ ఉంది. మరి అలాగా దైవజనులు సాక్ష్యం చెప్తూ వచ్చారు. కష్టం వచ్చినటువంటి మాట నిజం. అయితే ఆ టైంలో దేవుడు ఎంతో మమ్మల్ని బలపరిచి ఆదరించాడు. నేను కూడా చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారి నోట వచ్చేటటువంటి మాటలు మనము వినవలసిన వారు అయి ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము నిలబడటానికి, మేము బలపరచబడటానికి, సేవను ఒక క్రమబద్ధంగా చేయగలగటానికి, పరిస్థితుల వైపు మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూడగలగటానికి మాకంటూ ఒక పునాది వేయబడినటువంటి పరిస్థితి. మా నాన్నగారికి ఎప్పుడు నేను మాట చెప్తా, మా నాన్నగారి గురించి మాట చెప్పేవాడిని. మా నాన్నగారు వెళుతూ నాకు గొప్ప ఆస్తులు ఏమి ఇవ్వలేదు, కానీ చక్కటి సంఘం, అదే టైంలో ఒక మంచి నాయకత్వాన్ని మాకు అనుగ్రహించి వెళ్ళారు మా నాన్నగారు. ఒక మంచి సహవాసంలో నన్ను ఉంచి వెళ్ళారు. ఇలా మేము బలపరచబడి నిలబడగలగటానికి మా మరణాత విశ్వాస సమాజ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గొప్ప దైవజనులు చేతులు వెలుగుల మోహన్ చౌదరయ్య గారు, మరి వారు మాకు వేసినటువంటి పునాది, వారు మాకు నేర్పించినటువంటి దైవికమైనటువంటి సూత్రాలు మా జీవితాల్లో మేము అప్లై చేసుకోవటానికి, ఈ విధంగా సేవను జరిగించడానికి అవి మాకు ఎంతో దీవెనదాయకంగా ఉన్నాయి. అలాంటి దైవజనుల్ని, అలాంటి నాయకులను మేము కలిగి ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. వారు ఎప్పుడూ మాట చెప్తారు, సేవ అంటే చావు అనే మాట చెప్తారు. మనం చస్తూ ఉంటే అనేక మందిని బ్రతికించడానికి దేవుడు లేవనెత్తుతాడని. అవి ఖచ్చితంగా మా జీవితాలకు ఎంతో ఉపయోగపడుతూ మమ్మల్ని సన్మార్గంలో నడిపించడానికి హేతువై ఉన్నాయి. మరి అలాంటి దైవజనులను బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ, అలాగే మా ప్రాంతానికి ప్రాణాత్మ విశ్వాస సమాజంలో ఒక మంచి డైరెక్టర్గా దైవజనులు అల్లూరు విశ్వప్రసాద్ గారు, లతక్కును దేవుడు మాకు ఇచ్చారు. ఈ టైంలో కాదు, నాన్నగారు చనిపోయిన సమయంలో దైవజనులు మా ముందుండి, మా పక్క నుండి మమ్మల్ని ఎంతో ఆ దంపతులు ఇద్దరూ ఆదరించి బలపరిచిన రోజులు నేను గుర్తు చేసుకోగలను. ఆ టైంలో మరి అంత దూరం నుంచి వ్యానులో నాన్నగారిని ఇక్కడ తీసుకురావటం, బాడీని తీసుకురావటం, వారు ఒక గొప్ప హోదాలో ఉన్న తమను తాము తగ్గించుకుని దేవుని సేవకులైనటువంటి వారికి ఎంతో తోడ్పడినటువంటి మరి దైవజనులుగా, దైవ సేవకురాలుగా, నాయకులుగా ఉండటం ఎంతో గొప్ప సంగతి. మరి పండుబాబు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దైవజనులు సిరిపురపు శైలేష్ ప్రకాష్ గారు మరి వచ్చారు, దైవజనులు అల్లూరు విశ్వప్రసాద్ గారు వచ్చారు. ఆ తర్వాత దైవజనులు నిరీక్షణ కంచర్ల గారు వచ్చారు. వీరందరూ మమ్మల్ని ఎంతో బలపరిచి ఆదరించినటువంటి విధం అది మాకెంతో గొప్ప దీవెన. అలాగే మరి నాకు అత్యంత ప్రియులైనటువంటి గొప్ప దైవజనులు ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. మంచి మిత్రులైనటువంటి వారు దైవజనులు సిఎన్ కుమారయ్య గారు, ప్రేమరాజయ్య గారు, యోహోషువయ్య గారు, క్రీస్తు ప్రసాద్ గారు, దైవ సేవకులు. మేము కలిసి ఆయా సందర్భాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ సేవా పరిచర్య విషయంలో ఎంతో భారం కలిగి ముందుకు వెళుతూ ఉన్న ఈ కష్టకాలంలో వారు కూడా ఎంతో మాకు వెన్నంటి ఉండి నిలబడి మమ్మల్ని బలపరిచిన గొప్ప దైవజనులు. మరి ఇవన్నీ జరుగుతాయనేమో నాకు తెలియదు, కానీ మమ్మల్ని బలపరచడానికి, ప్రోత్సహించడానికి బెరియన్ బైబిల్ కాలేజీ మేము వెళ్ళటం, అక్కడ ఎండివి ప్రోగ్రామ్ చేయటం, అక్కడ దైవజనులు మోజెస్ గారు మాకు పరిచయం అవ్వటం, అంతకుముందు నుంచి నాకు తెలుసు బాగా. వారి కుటుంబం మరి సమయంలో మరింత గొప్ప సంగతి ఏంటంటే దైవజనులు ప్రఫుల్ల సార్, దేవుడు మాకు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ అని చెప్పాలి. ఎందుకంటే పాస్టర్ గారికి లేకపోతే మాకు ఇన్ని ప్రశ్నలు వచ్చిన వారు చాలా మార్లు నెలలో 1-2 పర్యాయాలు వచ్చాడు సంఘాన్ని, కుటుంబాన్ని ఆదరించేవారు. విజయవాడ నుంచి ఇక్కడికి 2 వీలర్ మీద వచ్చి మమ్మల్ని ఆదరించిన సందర్భాలు మేము మర్చిపోలేము. వారి కుటుంబం మరి ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేసి ఈ కష్టకాలంలో దేవుడు మాకెంతో అద్భుతమైనటువంటి సహాయాన్ని చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు.
ఒక గొప్ప విషయం ఏంటంటే నిజంగా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సంఘం. సంఘ బిడ్డలందరూ యవనస్తులు, చిన్నలు, పెద్దలు వారు నిలబడిన విధం చాలా అద్భుతమైంది. తర్వాత చాలామంది నాకు ఫోన్లు చేసి నా దగ్గరికి వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తూ వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, ఆ వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. మా అయ్యగారికి, అలాగే దైవజనులు విశ్వప్రసాద్ గారికి, శ్రీదేవి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మరలా దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక.